ప్రియమైన వాళ్ళారా, ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ ప్రకారము మానవుడి యొక్క హృదయంలో ఏమేమి ఉండాలి అనేటువంటి విషయాన్ని మీ ముందు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ప్రభు పేరిట ఆశపడుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, అయితే 119వ కీర్తన 11వ వచనము చూసినట్టయితే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యము మానవుడి యొక్క హృదయంలో స్థిరముగా నిలిచినట్లయితే ఆయన పాపం చేయడానికి అవకాశం ఉండదు. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే ఆయన హృదయంలో వాక్యము స్థిరంగా లేదు. ఆయన హృదయంలో తన మనసులో వాక్యము గుర్తుండొచ్చు, కానీ అదే వాక్యము హృదయంలో ఉంటే ఆ వ్యక్తి పాపం చేయడానికి అవకాశం ఉండదు. కావున కీర్తనకారుడు ఏమంటున్నట్టే, ప్రియమైన వాళ్ళరా, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను, ఎందుకంటే నేను పాపము చేయకుండా ఉండనట్లు. అంటే మన పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి ప్రియమైన వాళ్ళరా? దేవుని యొక్క వాక్యం ఉండాలని మరి కీర్తనకారుడు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. అదేవిధంగా కీర్తన 4వ అధ్యాయము 4వ వచనంలో, భయము నుండి పాపము చేయకుండి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరుకుండుడి. అంటే మనము పడుకునేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో పరిశీలించినట్లయితే, ధ్యానం చేసినట్లయితే ఆ పాపంలో మనము పడిపోకుండా ఉంటాము. అదేవిధంగా అంటే హృదయంలో దేవుని వాక్యాన్ని నిలుపుకోవాలి. తర్వాత హృదయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని ఇక్కడ చెప్తున్నారు ప్రియమైన వాళ్ళారా. అదేవిధంగా 45వ కీర్తన 1వ వచనంలో కూడా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. అంటే ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే తన హృదయంలో నిలుపుకుంటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే తన హృదయంలో ధ్యానం చేస్తారో, వారి హృదయము ఒక దివ్యమైన సంగతితో ఉప్పొంగుతుందని మరి మనకు తెలియపరుస్తుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అదేవిధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూసినట్టయితే, సర్ప సంతానమా, మీరు చెడ్డవాటి వారై ఉండి ఇలాగూ మంచి మాటలు పలుకుదురు, హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అంటే మన నోరు దేన్ని బట్టి మాట్లాడుతుంది? మన హృదయంలో చెడ్డవి మన హృదయంలో ఉన్నట్లయితే చెడును మాట్లాడతాము, మన హృదయంలో మరి మంచిది ఉన్నట్టయితే మనం మంచిదాన్ని మాట్లాడతాం. కాబట్టి మంచిదంటే ఏది ఈ లోకంలో? దేవుని వాక్యమే మంచిది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలో నిలుపుకోవాలని మరి ప్రభు పేరిట మీతో మనవి చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. ఇంకా మన హృదయంలో ఇంకా ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము మనం ఒక్కసారి చూసినట్టయితే ప్రియమైన వాళ్ళరా, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుడి. అంటే మరి మన హృదయంలో దేవుని గురించి పాడుతూ కీర్తించాలని ఒకరికి పాటల ద్వారా మరి కీర్తన ద్వారా హెచ్చరించాలని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే మన హృదయంలో దేవుని యొక్క మాటలు ఉండాలని, దేవుని పాటలు ఉండాలని, దేవుని ఆరాధన ఉండాలని మన హృదయంలో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. అదేవిధంగా 84వ కీర్తన 2వ వచనంలో, దేవుడితో సహవాసము మనకు కావాలని, దేవుడితో సహవాసం కావాలని ఆరాటము మన హృదయంలో ఉండాలని
వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఇంకా రోమపత్రిక 9వ అధ్యాయము 1వ వచనంలో నశించు ఆత్మల పట్ల భారము మన హృదయంలో ఉండాలని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. అంటే మన హృదయంలో ఎలాంటి విషయాలు ఉండాలన్నది ఈరోజు మనం మాట్లాడుకున్నాము. ప్రభు ఈ మాటల్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.